యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం సినిమా ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాగా పోటీలో ఉన్న సినిమాల కన్నా బెటర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా మాత్రం మిగిలిన సినిమాల వలన అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయింది. దాంతో మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు అనుకోగా రెండవ రోజుకు వచ్చేసరికి మాత్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ జోరును చూపించి ఆల్మోస్ట్ మొదటి రోజు కన్నా 3 రెట్లకు పైగా వసూలను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ కోటి రేంజ్ లో షేర్ వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. 2.3 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసి సాలిడ్ గా రెండవ రోజును హోల్డ్ చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 రోజులు పూర్తయ్యే సమయానికి నైజాంలో 60 లక్షలు, టోటల్ ఆంధ్ర సీడెడ్లలో 70 లక్షల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 1.3 కోట్ల దాకా షేర్ ను 2.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి మరో 25 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 1.55 కోట్ల దాకా షేర్ ను 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్ల రేంజ్ దాకా ఉండగా సినిమా మొత్తం మీద రెండవ రోజు సాధించిన సాలిడ్ గ్రోత్ తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం మరో 2.45 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే సరిపోతుంది. ఇలానే మూడవ రోజు తర్వాత వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ ను చూపించిన సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.